ములుగు జిల్లా ములుగు మండలం జంగాలపల్లి గ్రామంలోని బీఆర్ఎస్ అభ్యర్థిగా సర్పంచ్గా నేను పోటీలో ఉన్నాను. నేను పోటీలో ఉన్న దగ్గర నుంచి నామినేషన్ దగ్గర నుంచి గ్రామంలో అన్ని వాళ్ళలు తిరుక్కుంటూ ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ ప్రచారంలో భాగంగా కొంతమంది బెదిరియడము, కొంతమంది ఫోన్లు చేయడము, అదేవిధంగా నిన్న రాత్రి రామ్నగర్లో 12వ వార్డులో మేము ప్రచారం చేస్తూ ఉండగా కాంగ్రెస్ గుండాలు వచ్చి నాపై దాడి చేయడం జరిగింది. మామూలుగా జంగాలపల్లిలో మంచి ప్రశాంత వాతావరణంలో ఎప్పుడైనా ఓటింగ్ జరిగేది, కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరినీ బెదిరించుకుంటూ రాయలసీమ లెక్కనే కత్తులు రాడ్లు పెట్టుకొని ఇనుపరాళ్లతో సహా నన్ను రాత్రి దాడి చేయడం జరిగింది. దీనిపై పోలీస్ స్టేషన్ రాత్రి హాస్పిటల్ పోవడం జరిగింది. పోలీస్ స్టేషన్ కూడా వచ్చి పిటిషన్ ఇచ్చినాము. దీనిపై పోలీస్ అధికారులు కూడా దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వీళ్ళు ఇట్లనే వదిలిపెడితే వీళ్ళ మీద ఒక్కొక్కరి మీద 3 కేసులు 4 కేసులు ఉన్నాయి, కానీ వాళ్ళను బైండ్ ఓవర్ చేస్తలేరు. ఇప్పటివరకు బైండ్ ఓవర్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే జంగాలపల్లి గ్రామంలో పోలింగ్ అనేది ప్రశాంతంగా జరగదు. కాబట్టి దయచేసి ఎలక్షన్ ఈసీ గారు కూడా దీని గురించి ఆలోచించి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.